నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు నేను వరంగల్ నుంచి విజయవాడకి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన ముందు టాటా అల్ట్రా T19 వెహికల్ అయితే ఉండడం జరిగింది. టాటా మోటార్స్ వాళ్ళైతే టాటా టర్బోట్రాన్ 2.0 తోనైతే రావడం జరుగుతుంది. అద్భుతమైన ఇంజన్తో వస్తున్నారు. ఈ వెహికల్ ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఒక 4-5 రౌండ్ అయితే కొట్టడం జరిగింది. 6th రౌండ్ ఇప్పుడు మనమైతే విజయవాడ దగ్గర ఉన్నాము. ఇది 6th రౌండ్. ఇది విజయవాడ నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్తుంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి ముంబై వెళ్ళి కంటిన్యూస్గా తిరుగుతుంది. ఎందుకంటే ఈ వెహికలే స్పెసిఫిక్గా అద్భుతమైన ఇంజన్తో అయితే రావడం జరుగుతుంది. 2.0 సంబంధించిన ఇంజన్తో వస్తుంది. ముందుగా ఈ వెహికల్ సంబంధించిన కొన్ని లుక్స్ చెప్తాను, చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాటా బ్యాజింగ్ చూసుకోవచ్చు. అల్ట్రా అని మనకు ఒక బ్యాజింగ్ ఇవ్వడం జరిగింది. T19 సిరీస్కి సంబంధించిన వెహికల్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐరన్ బంపర్తోనైతే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. 3 పీసెస్ ఐరన్ బంపర్తోనైతే ఈ వెహికల్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ఫ్లో ఉండే విధంగా ఈ వెహికల్ని తయారు చేశారు. ఇక్కడ ఎఫ్ఎక్స్ సింబల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వెహికల్లోకి ఎక్కడానికి 2 స్టెప్స్ ఇచ్చారు. ఒకసారి లోపలికి ఎక్కి లోపల స్పెసిఫికేషన్ కూడా చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే అద్భుతమైన సస్పెన్షన్ సీట్తోనైతే రావడం జరుగుతుంది. అలాగే డాష్ బోర్డ్లోనే గేర్ లివర్ అనేది ఇవ్వడం జరిగింది. డాష్ బోర్డ్లోనే గేర్ లివర్ ఇచ్చారు. ఎందుకంటే మనం మామూలుగా వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా ఉండేందుకు డాష్ బోర్డ్లోనే గేర్ లివర్ ఇచ్చారు. అలాగే డ్రైవర్ ప్లస్ 2 కో డ్రైవర్లు కూడా ఈ వెహికల్లో కూర్చోవచ్చు. అలాగే ఈ వెహికల్లో దూరం వెళ్తుంది కాబట్టి పడుకునే విధంగా కూడా ఈ వెహికల్ని అయితే తయారు చేశారని, డ్రైవర్ కాకుండా మామూలుగా కో డ్రైవర్ పడుకునే విధంగా ఈ వెహికల్ని అయితే తయారు చేశారు. ఒకసారి మనం క్లస్టర్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా 36,000 కిలోమీటర్లు తిరిగింది. అద్భుతమైన ఇంజన్తో వస్తుందని చెప్పాను కదా, 36,000 కిలోమీటర్లు తిరిగింది. ముంగడ కూడా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన డ్రైవర్స్, దీనికి సంబంధించిన క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి తెల్లార వరకు, ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది, వర్షం పడుతుంది. మార్నింగ్ వరకు ఈ వెహికల్ భువనేశ్వర్ వెళ్తుంది, ఈవినింగ్ వరకు వెస్ట్ బెంగాల్ వెళ్తుంది. కంటిన్యూస్గా అయితే తిరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే మనకి హెడ్ రెస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఫోన్సే కానీ ఏమన్నా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి అయితే కొంచెం స్పేస్ ఇచ్చారు. మనకు సస్పెన్షన్ సీట్స్తో అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్లో సస్పెన్షన్ సీట్స్తో రావడం జరుగుతుంది. ఈ వెహికల్లో టాప్ ఎండ్ వెహికల్లో అయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల మనం ఎంత దూరమైనా ఈజీగా ఈ వెహికల్లో వెళ్ళొచ్చు. వెహికల్లో చూసుకున్నట్టయితే 5,005 సీసీతో రావడం జరుగుతుంది. పవర్ వచ్చేసి 150 కిలోవాట్స్ పవర్ని జనరేట్ చేస్తుంది. అలాగే 850 న్యూటన్ మీటర్ల టార్క్ను అయితే ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ వెహికల్ బాడీ రైస్ అయితే 4 టైప్ల బాడీస్తో వస్తుంది. ఈ వెహికల్ ఓవరాల్ గ్రాస్ వెయిట్ చూసుకున్నట్టయితే 18,500 కేజీల గ్రాస్ వెయిట్ వస్తుంది. మనకు ఫ్యూయల్ మోడ్స్ కూడా ఉండడం జరుగుతుంది. మామూలుగా ఫ్యూయల్ స్విచ్చెస్ ఉండడం వల్ల ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా అయితే తయారు చేశారు. ఇక్కడ 3 స్విచ్చెస్ చూసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉన్నప్పుడు ఏంటంటే వెహికల్ లైట్ వెయిట్గా వెళ్ళినప్పుడు స్విచ్ క్లిక్ చేసుకున్నట్టయితే ఫ్యూయల్ ఎఫిషియెంట్గా సేవ్ అవుతుంది. మీడియంగా ఉన్నప్పుడు మీడియం క్లిక్ చేసుకోవాలి. హెవీ వెయిట్స్ ఉన్నప్పుడు హెవీ స్విచ్ని అయితే క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. మంచి కంఫర్టబుల్ సీట్తోనైతే వెహికల్ వస్తుంది. కొంచెం ఏమైనా స్టోర్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ స్పేస్ ఇచ్చారు. టర్బోట్రాన్ 2.0 ఇంజన్తో అయితే వస్తుంది. ఈ ఇంజన్ ఏంటిదంటే ఈ ఇంజన్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. మనకు ఏదైతే డీజిల్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. అద్భుతమైన ఇంజన్. ఎంత దూరం వెళ్ళినా కూడా మామూలు ట్రక్స్ అయితే ఒక 700 కిలోమీటర్స్ వెళ్తే ఆగాలి, కానీ ఇది 1000 కిలోమీటర్లు వెళ్ళినా కూడా కంటిన్యూస్గా వెళ్ళే విధంగానే తయారు చేశారు. మనమే చూసుకోవచ్చు, వితిన్ నో టైంలోనే 36,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంకా తిరుగుతూనే ఉన్నది. దీనికి ఒక 4 డ్రైవర్లు ఉన్నారు. అలాగే దానికి సంబంధించి ఇంకో కార్ లాంటిది ఉన్నది. అందులో చాలామంది అయితే తిరుగుతున్నారు. అలాగే ఈ వెహికల్ ఏంటిదంటే తక్కువ ఆర్పిఎం దగ్గర కూడా ఎక్కువ టార్క్ను జనరేట్ చేయడం వల్ల పికప్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ టర్బోట్రాన్ 5 లీటర్ ఇంజిన్ వచ్చేసి తయారు చేసినప్పుడు ఒక 16,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్ ఒక నెలలో టెస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ 2 నెలల్లో 60,000 కిలోమీటర్లు అయితే భారతదేశంలో ఉండే అన్ని రోడ్లలో అయితే తిరగడం జరిగింది. ఒక మంత్కి 30,000 కిలోమీటర్ చొప్పున 2 నెలలలో 60,000 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. ఈ 5 లీటర్ టర్బోట్రాన్ ఇంజన్ తయారు చేయడానికి అలాగే టెస్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి 30% లాజిస్టిక్స్ ఏవైతే గూడ్స్ అయినా ప్రోడక్ట్స్ అయినా ఉంటాయో 30% ఎఫిషియెంట్గా డెలివరీ చేయడానికి అయితే తయారు చేశారు. దీనివల్ల ప్రోడక్ట్స్ స్పీడ్గా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టాటా T19 సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్ చెప్తాను. అంతకన్నా ముందు ఈ వెహికల్ బాడీ పైన కొన్ని స్టిక్కరింగ్ చూసుకున్నట్టయితే టాటా ట్రక్స్, దేశ్కి ట్రక్స్ అయితే స్టిక్కరింగ్తో రావడం జరుగుతుంది. ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే సేఫర్, స్మార్టర్, గ్రీనర్,
బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, లో కాస్ట్ ఓనర్షిప్ అని అయితే ఈ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే కంటైనర్ బాడీతోనైతే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ కామర్స్ వాళ్ళకు, టెక్స్టైల్ ఇండస్ట్రీ గూడ్స్ సప్లై చేసే వాళ్ళకు, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ సప్లై చేసే వాళ్ళకు, అలాగే వైట్ గూడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకైతే ఈ వెహికల్ బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ T19 గ్రాడబిలిటీ 25.8 ఎత్తుగా ఉన్న ప్రదేశాల కూడా వెళ్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 256 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 295/90R20 ట్యూబ్ టైర్స్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే హిల్ స్టార్ట్ అసిస్టెంట్ ఈ వెహికల్లో ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, గేర్ షిఫ్ట్ అడ్వైజర్ ఉంటుంది. 3 సంవత్సరాలు లేదంటే 3 లక్షల కిలోమీటర్ల వారంటీ వస్తుంది. ఇద్దరు కో డ్రైవర్లు, ఒక డ్రైవర్ కూర్చున్న విధంగా, అలాగే 60 లీటర్ల డెఫ్ ఆయిల్తోనైతే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. అలాగే వెహికల్లో ఫ్లీటేజ్ మేనేజ్మెంట్ యాప్ ఉంటుంది. ఈ వెహికల్ ఓనర్ ఇంటి వద్దనే కూర్చొని వెహికల్ ఎక్కడుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది అని వెహికల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా తన మొబైల్లోనే చూసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉండడం జరిగింది. అలాగే ఈ వీడియో మాత్రమే కాకుండా ఈ వెహికల్ నడుపుతున్న డ్రైవర్ని కూడా అడిగి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో లింక్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.